ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి పాలనలో హనీమూన్ పీరియడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పాలన రైట్ వేలో వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్మాన ఒక అంశంలో దొరికాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ధర్మాన ఏ విషయంలో దొరికాడు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి పాలనలో హనీమూన్ పీరియడ్ అయితే అయిపోయింది. ఆయన అధికారులకు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఆయన పాలన రైట్ వేలో అయితే వెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఒక అంశంలో ధర్మాన దొరికాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ విషయంలో ధర్మాన దొరికాడు, ఇక ధర్మాన పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రైట్ వేలో పడిపోయింది చంద్రబాబు గారి పరిపాలనలో అనేది చెప్పడానికి ఫస్ట్ ఇదే. ఈ ఇన్సిడెంట్నే మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఓకే, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ వేలో చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా పరిపాలన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పడినటువంటి ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు దీన్ని. ఎలా అంటే వ్యవస్థలు ఉన్నాయి ప్రభుత్వంలో, ఆ వ్యవస్థల్ని సక్రమమైనటువంటి మార్గంలో నిష్పక్షపాతంగా పనిచేయించడమే ఛాలెంజ్ పాలకులకి. అది కనుక చేయించగలిగితే కనుక ప్రజారంజక పాలన అనేది చాలా ఈజీ. ఇప్పుడు అవినీతిని అరికట్టడానికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి? ఏసీబీ ఉన్నాయి కదా. తర్వాత నాణ్యత లేనటువంటి పనులు చేయడానికి తనిఖీలు చేసేది ఏంటి? విజిలెన్స్ ఉంది కదా. అలాగే సిఐడి వాళ్ళు, పోలీసుకు సంబంధించి నిఘా విభాగాలు, ఇట్లా రకరకాల అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నిజంగా చిత్తశుద్ధితోటి వీటన్నిటి చేత కనుక పని చేయించగలిగితే ప్రజలు హ్యాపీయెస్ట్గా పరిపాలన ఉంది అని చెప్పి ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇంత హడావుడి చేయాల్సిన అవసరం. ఇప్పటి వరకు హనీమూన్ పీరియడ్లో చేసినటువంటి హడావుడి ఏంటి? వాళ్ళని సస్పెన్షన్ అన్నారు, వీళ్ళని సస్పెన్షన్ అన్నారు, సోషల్ మీడియా వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకుంటే వాళ్ళేమో స్టేషన్లో ఎంజాయ్ చేశారు. ఇవన్నీ మనం విన్నాం. దాని మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఆర్జీవీ ఎపిసోడ్తో సహా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. గతంలో మేము చేస్తే తప్పు అంటున్నారు, మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకున్నా అసలు వీళ్ళని గెలిపించింది ఇందుకనా అనే ఫీలింగ్లో కూడా కొంతమంది ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రైట్ వేలో ఒక స్టెప్ పడింది. ఇదే వేలో కనుక వెళ్తే ప్రజారంజక పాలన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఇతర మంత్రివర్గానికి కానీ ప్రభుత్వానికి కానీ అద్భుతమైనటువంటి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి మూలాలు ఎలా ఉన్నాయి అనే కనుక్కొని అవి గనక నిబంధనలకి చట్టానికి విరుద్ధంగా ఉంటే పట్టుకోగలిగితే చాలు, వాళ్ళు సెటరేట్ అయిపోతారు ఎవరైనా సరే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆర్థిక మూలాలు ఏంటి వాళ్ళది అనేది కనుక ఎంక్వైరీ చేసి ఆర్థిక మూలాల మీద కనుక సక్రమంగా చేస్తే, చట్ట ప్రకారం చేస్తే చాలు, సెటరేట్ అయిపోతారు మొత్తం. ఆర్థికంగా బాగా ఉన్నప్పుడే నీకు వీళ్ళు చెదరైపోతుంటారు. అందుకే సినిమాలో పాట కూడా ఉంది, కో అంటే కోటి, కొండ మీద కోటి దిగి వస్తుందని. డబ్బులు ఉంటే విపరీతమైన ఆలోచనలు వస్తాయి. అంటే మన అవసరానికి మించిన డబ్బులు ఉన్నప్పుడు అవసరానికి మించినటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ ప్రపంచంలో రెండే రెండు అని చెప్పి వేణుస్వామి గారు లాంటి వాళ్ళు చెప్తుంటారు. అదే ఏదో చెప్తుంటారు, మనీషీలో మనీషీ రెండు ఉంటాయి అని. అంటే మనీషీ అంటే లేడీ. ఈ రెండే ప్రధానమైనవి అని అంటారు. సో ఈ రెండులో ఇప్పుడు మనీని కనుక నీకు మనీ అక్రమ సంపాదన ఏదైతే ఉందో అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కనుక నువ్వు కనుక తెలుసుకోగలిగితే మొత్తం సెటరేట్ అయిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో వ్యవస్థలను కానీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాల్లో 26 దేశాల్లో నెట్వర్క్ పెట్టుకున్నారని చెప్పేసి ఆ మధ్యకాలంలో ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ గారు చెప్పారు కదా. ఇంత నెట్వర్క్ పెట్టుకొని ఆయన ఆఫ్రికా దేశాలకు కానీ లేదా ఇతరతర దేశాలకు కూడా అతను వ్యాపారాలు ఎలా పెంచుకోగలిగారు అని అంటే డబ్బు, దానికి తగ్గ అధికారం, వీటన్నిటికీ మూల స్తంభం మీడియా, ఇవన్నీ చేతిలో ఉన్నాయి కదా. మరి ఆయన్ని ఎవరు ఆపగలరు? అదే ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో అక్రమ సంపాదన అని చెప్పి అంటున్నారు కదా. దాదాపు ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా, కిట్పోకో ఆరోపణలు. అది కనుక ఫైనల్గా తేలితే ఆయన అక్రమ సంపాదన ఏదైతే ఉందో ఆ అక్రమ సంపాదన అంతా బయటికి తీస్తే అప్పుడు ఆయన సక్రమంగా వస్తాడు.
ఓకే. ఎవరైనా, ఆయనే కాదు ఎవరైనా సక్రమంగా వస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ స్టెప్ వెయ్యాలి, ఆ దిశగా వెళ్ళాలి అనేది ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం కనిపిస్తోంది. దాంట్లో భాగంగా ధర్మాన కృష్ణదాస్ ఎవరు, మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మొట్టమొదటి క్యాబినెట్లో ఈయన మంత్రిగా చేశారు. ఆ సమయంలో ఈయన ఏం చేశాడు అనేది హిస్టరీ ఉంది. ఓకే. తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర అందరి హిస్టరీ ఉంది కదా. గతంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ప్రతి నియోజకవర్గాలకు సంబంధించి షార్ట్ షీట్ వేశారు. షార్ట్ షీట్లో ఏం పొందుపరిచారు మీరు, ప్రజలకు పాంప్లెట్లు వేసి ఇచ్చారు. ఆ పాంప్లెట్లు ఏమేమి ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారు, ఎక్కడెక్కడ ఇసుక సిండికేట్లో డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ మద్యం అమ్మి చేశారు, ఎక్కడెక్కడ మీరు అసైన్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుని డబ్బులు సంపాదించారు. ఇవన్నీ డేటాతోటి సహా మీరు పాంప్లెట్లు వేశారుగా. మరి ఈ పాంప్లెట్లన్నీ ఏమైపోయినాయి? ఈ పాంప్లెట్లు పట్టుకొని ఆర్థిక మూలాలు, వీళ్ళు అక్రమ సంపాదనలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి వెతికితే మీకు సొమ్ము రికవర్ అవుతుంది, వాళ్ళు సెటరేట్ అవుతారు. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారి పిఏ ఉన్నారండి, ధర్మాన కృష్ణదాస్ గారి పిఏ ఉన్నారు మురళి, ఆయన మీద ఏసీబీ రైడ్ చేసింది. ఏసీబీ రైడ్ చేస్తే కిలోల కొద్ది బంగారం, కోట్ల కొద్ది డబ్బు దొరికింది. ఒక పిఏకే ఇంత డబ్బు, ఇంత బంగారం ఉంటే మరి ఆయన యజమానికి ఎంత ఉండాలి? ధర్మాన కృష్ణదాస్ గారి పిఏ మురళికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏసీబీ వాళ్ళు రైడ్స్లో దొరికినాయి కదా. మరి ఆయన యజమానికి ఎంత ఉండాలి? మరి ఆయన యజమాని మీద కూడా ఏసీబీ వాళ్ళు రైడ్ చేయాలిగా. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ సంపాదన కోట్లలో కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద టార్గెట్ చేసి ఏసీబీ వాళ్ళని రైడ్ చేయగలిగితే ఏసీబీ వాళ్ళ చేత అక్రమ సంపాదన అంతా బయటకు వస్తుంది. దాని మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి మళ్ళీ మీరు ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ వాళ్ళు ఆక్యుపై చేశారు, రిజిస్టర్ చేయించుకున్నారు అంటున్నారు కదా. వేయండి, ఎంక్వైరీ చేయండి, ఏసీబీ చేసి అక్రమాస్తులు మొత్తం తేల్చండి. ఆ రోజున అధికారులు ఎవరెవరైతే అంటగాగారో జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళందరూ కోట్ల రూపాయలు సంపాదించారు కదా. ఎగ్జాంపుల్ ఏంటి, సిఐడి మాజీ చీఫ్ సంజయ్ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది కదా. ఏంటది, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి యాక్ట్కి సంబంధించి అవగాహన కల్పించడానికి ఆ కాంట్రాక్ట్ ఈయన తీసుకొని అవగాహన కల్పించినట్టు కొన్ని కోట్ల రూపాయల్లో క్లెయిమ్ చేశారు. పెట్టిందేమో లక్షల ఖర్చు, 4 లక్షలు 3 లక్షలు, ఆయన తీసుకుందేమో 15-20 కోట్లు. ఒక ఆఫీసర్కి అన్ని కోట్లు ల్యాండ్ నుంచి వస్తాయి. మరి ఏసీబీ రైడ్ చేయించవచ్చు కదా సంజయ్ మీద. ఏసీబీ రైడ్ చేయించేస్తే ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి పట్టుకుంటే కనుక ఆ ఎంప్లాయీకి ట్రాక్ రికార్డులో మొత్తం టెన్యూర్ మొత్తం ఉంటుంది. అది ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని సస్పెన్షన్ చేసినా కానీ ఏం కాదు. 6 నెలల తర్వాత వాళ్ళు వస్తారు, మళ్ళీ ఆ సస్పెన్షన్ రివోక్ చేసుకుంటారు. మళ్ళీ గవర్నమెంట్ మారినప్పుడు ఆ సస్పెన్షన్ తాలూకు రౌండప్ చేసుకుంటారు. అది కాదు పరిష్కారం. మీరు ఏసీబీని పకడ్బందీగా తయారు చేయండి, ఏసీబీని ఉపయోగించండి, విజిలెన్స్ని ఉపయోగించండి. గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమ సంపాదన సంపాదించారని చెప్పేసి మీరు ఎవరి మీద అయితే అనుమాన పడుతున్నారో వాళ్ళందరి మీద ఏసీబీ వాళ్ళ చేత రైడ్ చేయించండి. కొన్ని కోట్ల రూపాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా అది కోర్టులో ఎలాగో జమ చేస్తారు కదా డబ్బు అంతా, అది ప్రభుత్వానికి వస్తుంది. సింపుల్ లాజిక్. తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ రోజున అంటగాగినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో అది తెలుసు కదా, మీకు లిస్ట్ ఉంది కదా మీ దగ్గర రెడ్ బుక్ అదే ఉందంటున్నారు కదా. ఆ రెడ్ బుక్ని తీసుకొని 3rd డిగ్రీలో లేకపోతే వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేసి లేకపోతే జైల్లో పెట్టిస్తున్నందువల్ల ఒకవేళ మీకు ఉండేటువంటి కసి తీరుతుందేమో కానీ ప్రజలకు కోరికేది ఏం లేదు. వాళ్ళ దగ్గర నుంచి రికవరీ వచ్చినప్పుడే ప్రజలకి ఏదైనా వనగూరేది. కాబట్టి మీరు ఏసీబీ బోర్డు, విజిలెన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేసి ఆ రోజు అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ ఇళ్ల మీద రైట్స్ చేయించేసి వాళ్ళ ఆస్తులు కనుక స్వాధీనం చేసుకోగలిగితే అంతకన్నా అద్భుతం లేదు. జనరజకమైనటువంటి పాలన. ఎవరు ఏమన్నారు, ఏసీబీ రైట్లు చేసి అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంటే ఎవరేమంటారు? ఇవాళ జైల్లో మీరు అరెస్ట్ చేసి జైల్లో పెడితే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఏసీబీ వాళ్ళు రైట్ చేసి పట్టుకుంటే అక్రమాస్తులు బయట పెడితే ఇప్పుడు కోట్ల రూపాయలు ఒక పిఏ దగ్గర బయటపడ్డాయి కదా, ధర్మాన కృష్ణదాస్కి సంబంధించి పిఏ దగ్గర. దాన్ని అందరు చూస్తున్నారు కదా, అందరు చూస్తున్నారు, డిస్ప్లే చేశారు కదా వాళ్ళ ఆస్తులు, బంగారం, డాక్యుమెంట్లు. దాదాపు 20 స్థలాలు ఉన్నాయంట, 20 కొన్ని 100 ఎకరాల భూమి ఉందంట. ఇంకా బినామీ మీద ఉంది. ఆ లాకర్లు కూడా పాల్పడుతున్నారు. అవి పగలు కొడితే ఎంత వస్తుందో తెలియదు. మరి ఈ లెక్కన కృష్ణదాస్ గారికి ఎంత ఉంటాయి? ఏంటి, కృష్ణదాస్ గారి మీద కూడా ఏసీబీ రైట్స్ చేయించండి.
అది కరెక్ట్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ పడింది. ఇది కనుక మీరు స్ట్రెంథన్ చేసి ఏ విధంగా అయితే ఈగల్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తర్వాత గంజాయిని అరికట్టాలని చెప్పేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసి మీరు ఏ విధంగా అయితే పకడ్బందీగా చేశారో అదే తరహాలో అక్రమాస్తులు సంపాదించినటువంటి వాళ్ళ మీద ఉద్యోగులు కానీ లేదా పొలిటీషియన్స్ మీద కానీ ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేసి ఏసీబీ వాళ్ళ చేత రైడ్ చేయిస్తే వాళ్ళ అక్రమాస్తులన్నీ బయటకు వస్తాయి కదా. సింపుల్ లాజిక్ కదా. ఇది చేయాలి కదా. ఇది చేస్తే అప్పుడు పరిపాలనలో ప్లస్ ప్రజల సొమ్ము రికవర్ అవుతుంది. ఫస్ట్ ఈ అడావుడు ఉండదు, ఈ అలజడు ఉండదు, భిన్నాభిప్రాయాలు కూడా ఉండవు. కనపడుతుంది కదా ప్రజలకి ఆస్తులు, కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉండవు. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ పడింది. ఈ స్టెప్ని కనుక మరింత ఎన్లార్జ్ చేసేసి దాన్ని కనుక మంచి స్ట్రెంథన్ చేసేసి ఫోర్స్ఫుల్గా కనుక తీసుకెళ్తే 2019 నుంచి 2024 వరకు అంటగాగినటువంటి ఉద్యోగులు అక్రమ సంపాదనలన్నీ బయటపడతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.